హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు. ఈసారి కొత్త విధానం అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏదైతే ఉందో వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడింది. రాజకీయ వర్గాలలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మరి సెప్టెంబర్ నెల నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా అయితే ప్లాన్ సిద్ధం అవుతోంది. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములాలోనే కొనసాగిస్తారా, లేదంటే స్థానిక బలాలను బట్టి అభ్యర్థులను నింపుతారనేది కార్యకర్తలు ఎలా ఇస్తారని చెప్పేసి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కార్యకర్తలంతా కూడా. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు మరియు కీలక ఆదేశాలు ఇచ్చారన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలను వివరించాలని, ప్రజలకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ జనసేనకు బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని, జన సైనికులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే నామినేటెడ్ పోస్టులకు భర్తీకి కూడా ఉండవచ్చు. మరి అదనంగా కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో అందాలి అంటే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా కీలకము. అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మహిళా రిజర్వేషన్ల అమలుపై కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉందండి. ఎన్నికల క్రమం వచ్చేసి మున్సిపల్ టు జెడ్పీటీసీ ఆర్ ఎంపీటీసీ టు పంచాయతీ, ఈ విధంగా క్రమం ఉండబోతోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్థానిక పరిస్థితులే కీలకం అవుతూ కానున్నాయి. అయితే డోర్ టు డోర్ ప్రచారం ద్వారా ప్రజల మద్దతు కూడా కూడగట్టాలని చెప్పేసి కూటమి నేతల వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీతో పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నిధుల విడుదల కోసం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ నెలలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యతను కాపాడుకుంటూనే స్థానిక బలాలను ఆధారంగా సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నాయకులు రంగంలోకి అయితే ఈ మేరకు దిగుతూ ఉన్నారు.